ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 21వ నామం ఇంద్రగోప పరీక్షిప్త స్మరతూనా భజంగిక. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ఇంద్రగోప పరీక్షిప్త స్మరతూణా భజంగికాయై నమః. ఓం 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 ఇంద్రగోప పరీక్షిప్త స్మరతూణా భజంగికాయై నమః అని చెప్పాలి. ఇంద్రగోప అంటే ఆరుద్ర పురుగుల చేత, పరిక్షిప్త అంటే చుట్టూను పొదగబడినటువంటి లేదా తాపబడినటువంటి, స్మర అంటే మన్మధుని యొక్క, తూణ అంటే అమ్ముల పొదులతో, ఆభ ఉప్పు, జంఘిక పిక్కలు కలిగినది. ఈ నామంలో 16 అక్షరాలు కలిపి ఒకేసారిగా చెప్పాలి. ఇంద్రగోప పరీక్షిప్త అనే 8 అక్షరాల భాగాన్ని విడదీస్తే అమ్మవారు ఆరుద్ర పురుగుల చేత పొదగబడినది అని అర్థం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఆరుద్ర పురుగులు గురువింద గింజల్లాగా బాగా ఎర్రగా ఉంటాయి. మన్మధుడు వాడే అమ్ముల పొదుల మీద ఆరుద్ర పురుగులు పొదగబడి ఉంటాయి. అప్పుడు అవి చూడ్డానికి చాలా అందంగా కనబడతాయి. అమ్మవారి 2 పిక్కలు సరిగ్గా అంత రమణీయంగా ఉంటాయట. శంకరాచార్యుల వారు కూడా సౌందర్య లహరిలో అమ్మవారి పిక్కల్ని ఇలాగే మన్మధుని అమ్ముల పొదలతోనే పోలుస్తారు. అమ్ముల పొదులలో బాణాలు ఉండాలిగా అంటే ఒక్కొక్క పిక్క క్రింద పాదానికి 5 ఉన్న వేళ్ళే ఆ బాణాలు అంటారు. అయితే మన్మధుడు ఉపయోగించే 5 బాణాలు కదా! అంటే సామాన్యుల మీదకు 5 బాణాలు చాలు గాని, అసామాన్యుడైన శంకరుని జయించాలంటే రెట్టింపు బాణాలుండాలని 10 బాణాలను 2 అమ్ముల పొదుల్లో 5 చొప్పున పెట్టుకొని శంకరునిపై యుద్ధానికి వెళ్ళాడు అంటారు. అయితే బాణాలకు చివర సానబెట్టిన ములుకులు ఉండాలి గదా! అంటే వేళ్ళ గోళ్ళు చూడండి. సకల దేవతా మూర్తులు అమ్మవారికి శిరస్సు వంచి నమస్కరించినప్పుడు వారి కిరీటాలకు ఉన్న రత్నాల చేత అమ్మవారి గోళ్ళు బాగా అంటారు. శంకరులని ఇంకేం ప్రశ్నిస్తామంటున్నారు గురువుగారు? పిక్కలు బాగా లావుగా ఉంటే మధుమేహ వ్యాధి అంటే డయాబెటిస్ రావచ్చు. మరీ సన్నంగా, పొడువుగా ఉంటే ఎక్కువ దూరం నడగగలుగుతారు. ఆరు మొత్తం మీద ఈ నామానికి ఆరుద్ర పురుగుల చేత చుట్టూను పొదగబడిన మన్మధుని అమ్ముల పొదులను పోలిన పిక్కలు కలిగినది అని అర్థం. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.